హర్యానాలో బీజేపీ ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అన్నదాతల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం, రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారానికి వెళితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. బీజేపీ అభ్యర్థులను రైతు సంఘాల జన్ నాయక్ జనతా పార్టీతో ఇటీవల భారతీయ జనతా పార్టీ తెగదెంపులు చేసుకుంది. జేజేపీతో విడిపోవడం ప్రస్తుతం కమలం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 10 ఏళ్లుగా హర్యానాను బీజేపీ పాలిస్తున్న జాట్ సామాజిక వర్గంలో విశ్వసనీయతను సాధించడంలో కమలం పార్టీ విఫలమైందన్న వార్తలు వస్తున్నాయి. జాట్ సామాజిక వర్గంలోని ప్రముఖ నాయకులైన ఓపీ ధన్ఖడ్, కెప్టెన్ అభిమన్యులను ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోలేదు. దీంతో కమలం పార్టీ తీరుపై హర్యానా జాట్ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే జాట్ వర్గానికి చెందిన మరో ప్రముఖ నేత బీరేంద్ర సింగ్ ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. (1966లో హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హర్యానాలో జాట్ వర్గీయులే చక్రం తిప్పుతున్నారు. హర్యానా జనాభాలో జాట్లు 26% నుంచి 28% వరకు ఉన్నారు. హర్యానాలోని మొత్తం 10 లోక్సభ నియోజకవర్గాల్లో 4 సెగ్మెంట్లను జాట్ సామాజిక వర్గం ప్రభావితం చేయగలదు. ఇందులో 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన అశోక్ తన్వర్, నవీన్ జిందాల్కు టికెట్లిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 42.4% మంది జాట్లు బీజేపీకి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాగా 39.8% మంది జాట్లు కాంగ్రెస్ కు ఓటేశారు. మిగిలిన వారు జేజేపీ, ఇండియన్ లోక్ దళ్ కు మద్దతిచ్చారు. జాట్ల మద్దతు లేకపోయినా జాటేతరులు, ఓబీసీల అండతో ఇప్పటివరకు బీజేపీ హర్యానాలో నెగ్గుకొస్తోంది. గత 2 ఎన్నికల్లో మిగిలిన అన్ని వర్గాల ఓట్లను తెచ్చుకోవడం ద్వారా జాట్ సామాజిక వర్గం ఓట్లకు ప్రాధాన్యం లేకుండా చేసింది కమలం పార్టీ. కాగా ఇటీవల పంజాబీ వర్గానికి చెందిన ఖట్టర్ను తప్పించి ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ అగ్రనాయకత్వం.
2019 లోక్సభ ఎన్నికలు మినహా అన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకే జాట్ సామాజిక వర్గం మద్దతిస్తోంది. ఏమైనా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. ప్రధానంగా అన్నదాతల నుంచి బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ సహా పలు రైతు సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేకపోతోంది. ఎంఎస్పీపై చట్టం చేయలేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్ అయింది. అలాగే డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న వారిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని బీజేపీ సర్కార్పై మండిపడుతున్నారు హర్యానా